హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మన బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ కాన్సెప్ట్ కింద నేను ఇంట్లో తయారు చేసి మొక్కలకి ఇచ్చేటటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ప్లస్ పెస్టిసైడ్స్ ఇవన్నీ పూర్తిగా మన ఇంట్లో తయారు చేసుకున్నాం అన్నమాట. ఇది తయారవడానికి మనకి 7 నుంచి 21 రోజులు పడుతుంది. సో అన్నీ తయారు చేసి పెట్టుకుంటే ఒకసారి ఒకటి ఇవ్వచ్చు. ఎందుకంటే వీటి వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కలకి కలిగే నష్టం ఏమీ లేదు. డోసేజ్ ఎక్కువైనా తక్కువైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మోరోవర్ మన ఎర్త్వామ్స్ బాగా పెరుగుతాయి. ఎర్త్వామ్సే కాదు, మన మీకు సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది, గండు తుమ్మెదలు బాగా వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మనం వీటిని స్ప్రే చేస్తామో అన్వాంటెడ్ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పారిపోతాయి. అలాగే మిత్ర పురుగులు ఏవైతే ఉన్నాయో మిత్ర పురుగులు అట్రాక్ట్ అయ్యి ఫలదీకరణం బాగా జరుగుతుంది. పాలినేషన్ లేకపోతే మనకి రిజల్ట్ ఉండదు. మనం ఎంత కష్టపడ్డా కూడా రిజల్ట్ ఉండదు. సో ఇలా న్యాచురల్వి ఇచ్చినప్పుడు మనకి పూతాపింద బాగా వస్తుంది. పూతాపింద రావటానికి కావలసిన ఎనర్జీ మొక్కకు వస్తుంది, కావలసిన హార్మోన్స్ అందుతాయి. హార్మోన్సే కాదు, ఈ మైక్రో న్యూట్రియన్స్ కూడా బాగా అందుతాయి. మైక్రో న్యూట్రియన్స్తో పాటు ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత పాలినేషన్కి అవసరమైనటువంటి ఈ తుమ్మెదలు, తేనెటీగలు, చిన్న చిన్న మన బటర్ఫ్లై లాంటివి ఇవన్నీ కూడా బాగా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఈ మొక్కలకి ఈ వాసనకి అట్రాక్ట్ అయ్యి మనకి ఫలసాయం బాగా వస్తుంది. అందుకని సాధ్యమైనంత వరకు మనం కెమికల్స్ వాడకుండా అసలు మన కాన్సెప్టే అదే కదా, మొత్తం ఆర్గానిక్ పద్ధతిలో పండించుకోవాలని చెప్పేసి ఒకవైపు నుంచి మన కిచెన్లో వచ్చే వేస్ట్, గార్డెన్లో వచ్చే వేస్ట్ మళ్ళీ గార్డెన్కే వాడుకోవాలి. ఎట్ ద సేమ్ టైం సేంద్రియ పద్ధతిలో పండిన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇదే మన కాన్సెప్ట్ కాబట్టి కష్టం అనుకోకుండా ఇవన్నీ తయారు చేసుకోవాలి. అవదు కుదరదు అనుకున్న వాళ్ళకి బాగా మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి, రకరకాల మెటీరియల్ దొరుకుతున్నాయి, వాడుకోవచ్చు. కష్టము అనుకోకుండా, అలాగే అంత ఖరీదు పెట్టే బదులు ఇంట్లో ఉన్న వేస్ట్తో తయారు చేసుకుందాం అనుకునే వాళ్ళకి ముఖ్యంగా టైం ఉండాలి. టైంతో పాటు చేయాలనే ఉత్సాహం, అంటే తయారు చేసుకోవాలనే కోరిక ఉండి చేసే వాళ్ళకి బెస్ట్ అన్నమాట. మన మెయిన్ కాన్సెప్టే కదా, మన వంటింటి వ్యర్థాలని సాధ్యమైనంత వరకు మొక్కల పెంపకానికి వాడుకోవాలి అని చెప్పి. మున్సిపల్ వేస్ట్గా దాన్ని మార్చకూడదు. మన గార్డెన్లో మనకు 2 మొక్కలు ఉన్నా సరే ఈ పదార్థాలను వాడుకుంటే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు మీకు ఏమేమి తీసుకున్నాననే పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఇది మన బాగా మురిగిన అంటే ఒక 6 to 8 months మాగినటువంటి పేడని నీళ్ళల్లో వేసుకొని అట్లా పెడితే 3 రోజులకి తయారవుదు. యాక్చువల్గా 7 to 21 daysకి బాగా తయారవుతుంది. ఇందులో చెడిపోయే పదార్థమే లేదు. మీరు ఇంకొక 4 రోజులు ఉంచినా పర్వాలేదు. ఇది ఇచ్చినప్పుడు ఎర్త్వామ్స్ బాగా పెరుగుతాయి. కలర్ చూసారు ఎలా డార్క్ కలర్ వచ్చిందో. సో దగ్గరగా మీకు చూపిస్తాను. ఓపెన్ చేసినప్పుడు ఇందులో గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది, మీథేన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రెజర్ తెలుస్తుంది అన్నమాట మనకి. అలాగే ఇందులో ఉన్నది చూడండి ఎంత డార్క్గా ఉందో, ఇది బాగా కాన్సన్ట్రేట్ అయిందనమాట. సో ఈ కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ ఒక 10 grams మనకి 1 లీటర్ కలిపి ఇచ్చేసుకోవచ్చు. ఇదైతే 1:1 ఇవ్వచ్చు, 1:3 ఇవ్వచ్చు. మొక్కల అలవాటుని బట్టి హామ్ ఏమీ ఉండదు. 1:3 ఇవ్వచ్చు, బాగా పనిచేస్తుంది. అలాగే ఇది రైస్ అంటే మీకు వండిన అన్నమా ముడి రైసా అని వస్తుంది. మీరు రెండిటితో కూడా మంచి ఆల్కహాల్ తయారు చేయొచ్చు. ఈ ఆల్కహాల్ మొక్కలకి చాలా మంచి పెస్టిసైడ్, వెరీ గుడ్ అన్నమాట. మన స్ప్రే చేసినప్పుడు ఈ దోమలు లాంటివి పారిపోతాయి. అలాగే ఈ తుమ్మెదలు బాగా అట్రాక్ట్ అవుతాయి. సో మనం ఇది తయారు చేయడానికి పెద్ద శ్రమ పడక్కర్లేదు. ఒక చిన్న గ్లాసు ముడి బియ్యం తీసుకొని ఆ ముడి బియ్యాన్ని ఇలా నీళ్ళల్లో కలిపి పెట్టేసేస్తే ఈ రకమైన తెల్లటి ద్రావణం తయారవుతుంది. ఇది కూడా మీథేన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఆల్కహాల్ తయారయ్యే క్రమంలో మూత తీస్తే మనకి సన్నగా సౌండ్ వస్తుందన్నమాట. అందుకని ఇవి తయారు చేసుకునేటప్పుడు పైన మీరు వీటికి హోల్ అన్నా పెట్టించాలి, లేదా మూతని ఒక రోజుకి ఒకసారి మూత తీసి మళ్ళీ పెడుతూ ఉండాలి. అదర్వైజ్ ఇవి బర్స్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇవి చూసారు కదా. అలాగే మరొకటి ఇది
ఈ బాటిల్లో ఉన్నది అరటిపళ్ళ వేస్ట్. మనం తెచ్చుకున్నప్పుడు అరటిపళ్ళు ఒక్కొక్కసారి నల్లగా అయిపోతాయి, మనం తిన్నాక తొక్కులు ఉంటాయి. ఆ తొక్కులు మిగలపడినటువంటి అరటిపండు మ్యాష్ చేసేసి నానేసినటువంటి వాటర్ అన్నమాట ఇది. వీటిని డైరెక్ట్గా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. కొంచెం బెల్లం కలిపి నీళ్ళలో 1:2, 1:3 మీ అలవాటుని బట్టి స్ప్రే చేయొచ్చు. డైరెక్ట్గా కూడా స్ప్రే చేయొచ్చు, హామీ ఏమీ ఉండదు. తర్వాత ఈ వెనకాల ఇంకొక బాటిల్ ఉంది. ఇందులో మనం ప్రతిరోజు ఇంట్లో అంత అన్నం ముద్ద మిగులుతుంది. ఎంత కాదనుకున్నా 4 మెతుకులు మిగలకుండా ఉండదు. అంత కరెక్ట్గా వండలేము కూడా. అంత అన్నం ముద్ద, వండిన అన్నం ముద్దని బాగా మ్యాష్ చేసేసి, మనం తర్వాణి తయారు చేసుకుంటాం కదా, తర్వాణి తయారు చేసుకున్నట్లే బాగా మ్యాష్ చేసేసి నీళ్ళల్లో వేసేస్తూ ఉంటే, రోజు వేయచ్చు, రోజు కొంచెం వేసేస్తూ ఉంటే ఒక 1 వీక్ పాటు అలా వేసేస్తే బాగా కరిగిపోతుంది. అది కరిగిపోయి ఇలా తెల్లటి ద్రావణం తయారవుతుంది. ఇవన్నీ కూడా మనం న్యాచురల్గా తయారు చేసుకునేటటువంటి బెస్ట్ ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్స్. మొక్కలు మొదట్లో ఇవ్వచ్చు, మొక్కలకి స్ప్రే చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదా, నా వెనకాల తిరుగుతూనే ఉంది. నేను చిన్న క్లిప్పింగ్ కూడా పెడతాను. ఈ బంబుల్బీ తిరగటం వలన బోలెడంత కాపు అన్నమాట. చిక్కుడు మొక్కలు బాగా కాసినాయి. నెమళ్ళు తినగా ఇంకా కాపు కూడా బాగా ఉంది. ఓకే, అయితే ఇప్పుడు నేను ఇవన్నీ కాకుండా మీకు మరొకటి ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఓకే, ఇందులో కేవలం వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్కి మనం అలోవెరా జెల్ మిక్స్ చేద్దాం. అలోవెరా జ్యూస్ కూడా మొక్కలకి చాలా మంచి ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్. దీనికి నేను పెద్దగా ఏమి శ్రమ పడను, క్యాజువల్గా నేను తయారు చేస్తాను. పెద్ద సైంటిఫిక్ మెథడ్స్ కూడా ఏమి ఉండవు. ఇలా ఒక 2 ఆకులు మనం తెచ్చేసుకొని, గార్డెన్లో ఖచ్చితంగా ఉంటాయి మనకి. ఒక 2 ఆకులు తీసుకొని, ఇక్కడ చూడండి ఎల్లో కలర్ లిక్విడ్ వస్తూ ఉంటుంది. ఇది ఒక రకమైన వాసన కూడా వస్తూ ఉంటుంది. ఆ వాసన కూడా పురుగులు పారిపోతాయి అన్నమాట. చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని దాన్ని మ్యాష్ చేసేసి అందులో వేసుకోవటమే. కొంతమంది మిక్సీ వేస్తారు, మిక్సీ కూడా వేయచ్చు. మిక్సీ వేసేంత పని కూడా అక్కర్లేదు. మనం నలిపేసేస్తే చేతులతో ఇది మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది. ఆ గుజ్జుని మనం ఇలా బాటిల్లో వేసేసుకొని దాన్ని ఫర్మెంట్ అయినాక మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీ ప్రొసీజరు అండ్ వెరీ గుడ్ ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్. పదే నేను ఇదే మాట రిపీట్ చేస్తున్నాను. గుడ్ ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్. మొక్కను పెట్టామా వదిలేసామా అంటే అవ్వదు, పని ఉంటుంది ఖచ్చితంగా. నీళ్ళు పెట్టాలి, టైంకి కావాల్సిన ఎరువులు ఇచ్చుకోవాలి, పురుగు పట్టకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే మనకి కాపు వస్తుంది. పట్టువదలని విక్రమార్కుని చెల్లెలం, అన్నలం, తమ్ములం అన్నమాట. సో వదిలేసామంటే మనం ఏమి చేయలేం. అసాధ్యం అనుకోకూడదు, సాధ్యం అనుకునే చేయాలి. ఇలా జస్ట్ మ్యాష్ చేసేసి మనం ఈ బాటిల్లో వేసేసుకోవటమే. దీనికి కూడా ఇలాగే మూత పెట్టించాలి. తర్వాత అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఇన్నన్ని రోజులు ఉంటే పురుగు పట్టదా అని. పురుగు పట్టదు, ఎందుకంటే మూత గట్టిగా పెట్టుంటుంది కదా. గాలి తగిలితే పురుగు వస్తుంది. గాలి తగలకుండా ఇలా మూత పెట్టేసి ఉంచితే పురుగు రాదు. ఇలా శుభ్రంగా మ్యాష్ చేసేసుకున్నాం కదా. మ్యాష్ చేసుకున్న దాన్ని మనం దీంట్లో మనం కంటైనర్లో పెట్టుకున్న వాటర్లో కలిపేయటమే. చాలామందికి డౌట్ వస్తుంది, మీ దగ్గర ఈ డబ్బాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎలా అని. మన దగ్గర ఏది ఉంటే అదే. బకెట్ ఉంటే బకెట్, ఖాళీ కంటైనర్ ఏది ఉంటే అందులో వేసుకోవచ్చు. ఈ మధ్య ఇలా వాటర్ కొనే ట్రెండ్ ఎక్కువైంది కదా, ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇక్కడ కలెక్ట్ చేసిన డబ్బాలు అన్నమాట. అలా కలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా జిగురు మనకి కింద దిగుతుంది, దిగి అందులో ఫర్మెంట్ అవుతుంది. బాగా కుళ్ళి మంచి చిక్కటి ద్రావణం తయారవుతుంది. అది మన మొక్కలకి చాలా బెస్ట్ అన్నమాట. సో ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని పెట్టుకుంటే చాలు. ఎందుకంటే పెద్ద ఇదేం లేదు, డబ్బు ఖర్చు కాకుండా చిన్న చిన్న టిప్స్తో మంచి గార్డెన్ మెటీరియల్ మనం తయారు చేసుకోవచ్చు. గార్డెన్ మెటీరియల్ అంటే కుండీలు, మట్టి, ఈ మొక్కలు ఇవే కాదు, ఇలాంటి జీరో బేస్డ్, పైసా ఖర్చు కాకుండా మనం తయారు చేసుకోగలిగినటువంటి పెస్టిసైడ్ కమ్ ఫర్టిలైజర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి మనం అన్నీ కొనలేం కదా, కొన్ని మన ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇది ఈరోజు మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్ సో దట్
మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. మీ అమూల్యమైన సలహా అలాగే ఇవి చేసి చూసి బాగా వర్కౌట్ అవుతున్నాయా లేదా మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. సాధారణంగా మన ఛానల్లో వచ్చే వీడియోలన్నీ ఎడ్యుకేటివ్ వీడియోలు ఉంటాయి. అంటే 10 మందికి మొక్కలు పెంచుకోవడానికి అవసరమైన సలహాలు సూచనలు ఉంటాయి. సో అందరికీ నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.